హాయ్ హలో వెల్కమ్ టు కనిష్క ప్రేమ్ వ్లాగ్స్. ఈరోజు మనం పెసరట్టు ఎలా చేయాలో చూస్తాం. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్ మూంగ్ దాల్, పెసరపప్పు, 1/4 కప్ రైస్. ముందుగానే నైట్ నానబెట్టి పెట్టుకోవాలి, లేకుంటే ఒక 4 to 5 hours నానబెట్టాలి. అయినాక దాన్ని ఒక మిక్సీ జార్లో 1 కప్ మూంగ్ దాల్, 1/4 కప్ రైస్ యాడ్ చేసుకోవాలి. తర్వాత దానికి కావాల్సినంత ఒక చిన్న ముక్క అల్లం, గార్లిక్, కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత మనం దోశ బ్యాటర్ ఎట్లా కన్సిస్టెన్సీతో గ్రైండ్ చేసుకుంటామో అట్లా గ్రైండ్ చేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర అనేది మీకు ఆప్షనల్, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. కారం మీకు తగినంత. ఒక పచ్చిమిర్చి యాడ్ చేసి నేను గ్రైండ్ చేసుకున్నా, గ్రైండ్ చేసి తీసుకొచ్చిన. ఉప్పు ముందే కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ కోసం వాటర్ ఎంత కావాలో అంత మిక్స్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకొని బాగా వాటర్ అంతా మిక్స్ అయ్యి బ్యాటర్ కన్సిస్టెన్సీతో చూసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని అట్లా దోశ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటే ఇప్పుడు మనం దీన్ని తీసుకోపోయి దోశ ప్యాన్ పైన, ఈదర్ నాన్ స్టిక్ అయినా కావచ్చు, ఐరన్ తవా పైన అయినా వేసి బాగా పిండిని బాగా స్ప్రెడ్ చేయాలా. స్ప్రెడ్ చేసి దీనికి ఆయిల్ కంటే గీ వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. కావాల్సినంత గీ, 1 స్పూన్ గీ యాడ్ చేసి దానికి ఎడ్జస్ట్లో అంతా గీ వేసి ఒక 2 minutes దాకా దోశని బాగా ఉడికించాలా. ఉడికించినాక దాన్ని ఇంకొక సైడ్కి ఫ్లిప్ చేసి ఇంకొక సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి. బోత్ సైడ్స్ బాగా కాలినాక దీన్ని తీసుకొని పీనట్ చట్నీ, శనక్కాయల చట్నీతో తింటే మంచి టేస్ట్ ఉంటుంది. మీరు ట్రై చేయండి, తినండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.